ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 20/6/2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము బహుళపక్షము నవమి ఉదయం 9:47 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతుంది. రేవతి నక్షత్రం రాత్రి 9:41 వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 7:26 నుంచి 8:56 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి 9:15 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:44 నుంచి 1:36 వరకు, వర్జము ఉదయం 10:27 నుంచి 11:57 వరకు, రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:12 వరకు, సూర్యోదయం 5:46కి, సూర్యాస్తమయం 6:49. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే చాలు. వినాయకుడి అష్టోత్తరం చదువుకోండి, చాలా మంచి ప్రయోజనం. లేవగానే పక్క మీద కూర్చున్నప్పుడు, అంటే పక్క మీద కూర్చున్నప్పుడే ప్రాణాయామం చేసుకోండి. ప్రాణాయామం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రాణాయామం చేసి లేచి ముఖ ప్రక్షాళన గావించుకొని మీ ఎక్సర్సైజులు యోగాసనాలు చేసుకొని కాసేపు వేడి నీళ్ళు తాగి స్నానం చేసి వినాయకుడి అష్టోత్తరం చదువుకోండి. అలాగే మీరు ఆఫీస్ కానీ వ్యాపార రీత్యా కాలేజీ కానీ వెళ్తున్నప్పుడు, స్కూల్ వెళ్తున్నప్పుడు దారిలో ఉన్నటువంటి వినాయకుడి గుడి లేదా శివయ్య దేవాలయానికి, ఏదో దేవాలయానికి వెళ్ళండి చాలు. ఇవాళ శుభయోగాలు అంటే ప్రారంభంలోనూ 1-2 గంటల విషయంలోనే, అంటే లేచినప్పటి నుంచి 1-2 గంటలలో చిన్న ఆటంకాలు చికాకులు లాంటివి కనబడుతున్నాయి. కాబట్టి ఆ చికాకులతో ఉన్న మూడు అది కంటిన్యూటీ అవుతుంది. అలా ఉండకుండా ఉండాలంటే ప్రాణాయామం చేసుకోవడం, ఎనర్జీగా ఉండడం, చాలాకీగా ఉండడం, దేవాలయానికి వెళ్తే మీ చికాకులన్నీ ఆ దేవుడు స్వీకరిస్తాడు. వీలైతే వినాయకుడి అష్టోత్తరం చదువుకోండి. ఇక మీకు ధన ధాన్య విద్య ఉద్యోగ వ్యాపార వ్యవహార విజయ వివాహ యోగ్యత సత్సంతాన ప్రాప్తి బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల చూడడం వల్ల ధనయోగం ఉంటుంది. విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశీయానం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం ఆనందకరమైన సంపద రాజకీయ రంగుల అభివృద్ధి సినిమా రంగుల లాభాలు కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళామణికి అభివృద్ధి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మైనింగ్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను నర్సరీ తోటలు పూజాద్ర వ్యాపారంలోను మత్స్యకారులకి రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలు కూడా మంచి లాభవంతమైన స్థితి ప్రశాంతమైన జీవనం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి లాభవంతంగా ఉంటుంది. ఈ రోజంతా మీకు సమస్త శుభయోగాలు ఉన్నాయి. కాస్త ఓపిక ప్రశాంతత ఉంటే చాలు. వినాయకుడి అష్టోత్తరం చదువుకోండి, మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి లాభము ఆరోగ్యం ఆయుష్ ఆనందం శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం వ్యాపార లాభం ఉద్యోగంలో ఉన్నత స్థాయి స్థితి పొందుకోవడం అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో లాభాలు కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను మత్స్యకారులకి రొయ్యలు చేపలు చెల్లె వారికి రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పదార్థాలకి లాభం తప్పకుండా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. విదేశాల స్వదేశంలో పరిపూర్ణమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార ప్రాప్తి
వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం, విదేశాల్లో స్థిర ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు కూడా అదృష్టవంతంగా ఉన్నాయి. వివాహ యోగము, సంతాన లాభము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైనటువంటి ప్రయాణం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీయాన యాత్ర కూడా ఉంటుంది. ఎవరికైనా ధనం ఇచ్చుంటే ఆ ధనం తిరిగి వచ్చే అవకాశం, ఉద్యోగ లాభం, ఉద్యోగ స్థిరత్వము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనంద యోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి అభివృద్ధి, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి పొందుకునే అవకాశం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకు లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యముల అభివృద్ధి పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, వివాహాది శుభకార్యాల యోగ్యత, ఆస్తి పంపకాలు, కోర్టు వద్దల సమస్య పోవడం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రేయసీ పిల్లల మధ్య సఖ్యత బాగా ఉంటుంది, అనుకున్నటువంటి ఆనంద యోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అభివృద్ధి, ఆనంద యోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి శుభయోగాలు, ధనధాన్య వృద్ధి, ఆనంద యోగాల పరంపర. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక పురోగమన శుభయోగాన్ని పొందుకుంటారు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారు కూడా పట్టిందల్లా బంగారమే. సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, ఉన్నత స్థాన ప్రయోజనం, రుణ విమోచనం, రోగనాశనం, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగం లాభాలు, కళాకారుల, క్రీడల అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. చాలా మంచి ఆనందకరమైన అదృష్టంగా చెప్పబడుతోంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనం, ఆరోగ్యం, ఆనందం బాగుంది. కానీ మద్యపాన సేవనం, తొందరపాటుతనం, అవతల వాళ్ళని కంగారు పెట్టడం లాంటిది కూడా ఉంది. సో సింహరాశి వారు ఓపిక పెట్టుకోవడం మంచిది. లేదా మీకు ట్యాగ్ పెట్టుకోండి, ఐ వాంట్ టు బీ కూల్, లేదా స్మైల్ బాల్ని ఎప్పుడు దగ్గర పెట్టుకోండి. దానివల్ల మీకు నిజంగానే అనుకూలత. ఎందుకంటే మీ బుద్ధి మంచిది, మీ యొక్క మంచి బాధ్యత మంచిది, విశాల దృక్పథం ఉంటుంది, మంచి ఆలోచనలు ఉంటాయి. కానీ తొందరపాటుతనము, అవివేకము, ఆవేశం కూడా ఉంటుంది. దాని కూడా ఉన్నా సరే విస్తరనిండా అన్నం పెట్టి ఏదో తిట్టినట్టుగా ఉంటుంది. కాబట్టి కాస్త ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పర్వాలేదు, మంచి శుభయోగాలు ఉన్నాయి, ధనయోగం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆనందం ఉంది. కానీ లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. కానీ మంచి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ కలిసి వస్తుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, విద్యా లాభం ఉంటుంది, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణ విమోచనం, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగాలు, అలాగే వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ కానివ్వండి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం కానీ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్యం లాభం ఉంటుంది, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారం లాభాలు ఉన్నాయి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి కలిసి వచ్చే అవకాశం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, కుటుంబ సౌఖ్యం, ఆనందమయ జీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వరకు లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం. తప్పకుండా ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ లాభం ఉంది, విద్యాభివృద్ధి కూడా. విద్యార్థులు సమయపాలన ఉంటే ఇంకా చాలా మంచిది. అంటే 1 గంట ముందే పరీక్ష కేంద్రం దగ్గర ఉండండి, చాలా మంచి శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచి శుభం చెప్పబడుతుంది. కాకపోతే తప్పనిసరిగా మీరు ఆంజనేయ స్వామి దేవాలయ సందర్శన చేసుకుంటే ఇంకా మంచిది. హనుమాన్ చాలీసా గొప్ప శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి వైవాహిక జీవనానందం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసి పిల్లల సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటవ్వడం, శుభకరమైన సంతాన యోగము, శుభ ఆస్తిపాస్తులు పొందుకోవడం, కోర్టు వివాదాల సమస్య పోవడం, మాతాపితృల సౌఖ్యం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పోటీ పరీక్షలు కూడా మంచి విజయం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కనబడుతోంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లు లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి రాజకీయ రంగంలో, సినిమా రంగంలోనూ అభివృద్ధి, కళాకారుల, క్రీడా లాభాలు పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంట కూడా లాభదాయకమైన స్థితి. గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన సంపద పొందుకునే శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతోంది. భూలాభము, ఆనందయోగము, ఐశ్వర్యము, బంధుమిత్రులతో సమాగమము, అనుకున్నటువంటి కార్యసాధన, ప్రశాంతమైన జీవనం, ధనయోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా అదృష్ట యోగం, బంధుమిత్ర ఆనందాది అదృష్ట యోగాలు, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కళాకారుల, క్రీడాకుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, బంధుమిత్రుల సమాగమం, ఆర్థిక అభివృద్ధి పొందుకోవడం, విశేషమైనటువంటి రాజకీయ అనుకూలత, కళాకారుల, క్రీడా లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, బోటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అదృష్టాది ఆనంద శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విశేషమైనటువంటి ఆనంద యోగాలు. ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశంగా చెప్పవచ్చును. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కూడా ఆనందాది శుభయోగాలు, ముఖ్యంగా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రికల్ కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళామణులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకు కూడా మంచి పంట లాభం, పూలు పండ్లు కూరలు పండించే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, విహార వినోద యాత్రలు, ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద, ప్రతి విషయంలో కూడా శుభయోగము, వ్యాపార పరంగా వృద్ధి, కుటుంబ పరంగా అనుకూలత, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈ రోజు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి పర్వాలేదు, కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త, అంటే ముక్కుకి లేదా చెవికి సంబంధించినటువంటి అనారోగ్యం కానీ, దెబ్బ తగలడం కానీ జరగవచ్చు. ఆ విషయంలో జాగ్రత్త. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడితే ప్రమాదం ఉండేమో, జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త, ఎందుకంటే ఇటువంటి విషయాలు ఇప్పుడు మనం ఎక్కువ వాడేది సెల్ ఫోనే కదా. చెవు దెబ్బ, లేదా చెవులో గెలుకుంటున్నప్పుడు ఎవరైనా దెబ్బ తగిలేయడం, లేదా గోడకి ముక్కు తగలడం, బండి స్కిడ్ అయ్యి ముక్కు తగలడం,
ఏదైనా ఒకటి జరిగే అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కానీ మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, ఆనంద యోగం, ఆరోగ్యం, ధనలాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బా ఉత్తవ్య వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీలో జూదానికి పెట్టుబడి పెట్టకూడదు, దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి, లాభపడతారు. విద్యాభివృద్ధి, ఇతరుల మీద ఆధారపడకండి. విద్యాభివృద్ధి ఉంది, ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంది. తప్పకుండా ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం లాంటివి కనబడుతున్నాయి. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, విదేశాల ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నిపుణులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలను అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకు కూడా లాభవంతమైన శుభయోగం. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన సంపద చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి చాలా మంచి ఒక అదృష్ట యోగాన్ని వెంట పెట్టుకొస్తున్నట్టుగా ఉంది. చాలా మంచి అదృష్ట యోగం. ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రుల సమాగమం, కొత్త వ్యక్తులతో పరిచయము, ఆనందకరమైనటువంటి వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి లభించే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమకు లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెనీ వ్యాపారం డోన్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డోన్, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం డోను, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆనంద యోగం, ఐశ్వర్యం, ప్రశాంతమైనటువంటి వాతావరణం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చును, ధన లాభం పొందుకోవచ్చును. ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్ట యోగం, సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ప్రభుత్వ ప్రవేశం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభం, కళాకారులకి, క్రీడాకారులకి అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకు కూడా అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కూడా ధన ప్రాప్తి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలత, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, చాలా మంచి ప్రశాంతమైన శుభ జీవనాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి తప్పకుండా శుభవార్త వినడం ఖాయం. ఆర్థికాభివృద్ధి, స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రుల అనుకూలత, ఆనంద యోగం, ఆస్తి పంపకాల లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ అనుకూలత, మాతాపితుల సౌఖ్యము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి
అభివృద్ధి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోపి వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. వాహన యోగము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, విద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా లాభాలు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశాలు. ఆర్థిక లాభం, ఆనందయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం. అన్ని రకాల శుభ ప్రయోజనాలు, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. చాలా మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునేటువంటి శుభయోగం. ఈ రోజంతా మీకు అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.